సో ప్రజెంట్ బ్యాడ్మింటన్ అనేది మోస్ట్ ఫేమస్ అండ్ పాపులర్ గేమ్ ఇన్ బెంగళూరులో, అలాగే అదర్ సిటీస్లో కూడా. ఎందుకంటే అవైలబిలిటీ ఆఫ్ కోర్ట్స్ అనేది చాలా ఉన్నాయి. ఈచ్ ఏరియా చూసుకుంటే 3 to 5 అకాడమీస్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క అకాడమీలో మనకి ఎంతైనా 5 courts, 10 courts, 13 courts కూడా ఉన్నాయి. అండ్ బుకింగ్ వైజ్ చూసుకుంటే చాలా సింపుల్ వే. ఒకటి ఆఫ్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అయినా బుక్ చేసుకోవచ్చు. అండ్ ప్రైసింగ్ వైజ్ చూసుకుంటే ఈచ్ అవర్కి ఎంతైనా 300 నుంచి 350 రూపీస్ ఉంది. వీక్ డేస్ ఒక ప్రైస్, వీకెండ్స్ ఒక ప్రైస్ ఉంది. అండ్ మెయిన్ థింగ్, నువ్వు ఇన్ కేస్ సింగిల్గా ఉన్న ఇండివిజువల్ కన్నా ఆన్లైన్లో మనం గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రిక్వెస్ట్ పెట్టేసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళతో కూడా ఆడవచ్చు. సో ఈచ్ వీక్ అనేది మనం ప్లేయర్స్ని చేంజ్ అవ్వచ్చు. అలాగే మెయిన్ థింగ్ వచ్చి ఫ్రెండ్స్తో ఉంటే కన్నా చాలా ఫన్ ఉంటుంది గేమ్. 1 hours 2 hours అనేది మనకి తెలియదు టైం ఎలా అయిపోతుందో కూడా. అండ్ అలాగే అవైలబిలిటీ ఆఫ్ కోర్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి బుకింగ్స్ కూడా ఈజీగా అయిపోతుంది. సో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వెంటనే బుక్ అయిపోతాయి కోర్ట్స్. అండ్ ఐటీ ఎంప్లాయీస్కి అయితే మెయిన్లీ మైండ్ అండ్ స్ట్రెస్ రిలాక్సేషన్ అనేది చాలా రిలీఫ్గా ఉంటుంది. యాక్టివిటీ కూడా చాలా బెస్ట్ యాక్టివిటీ గేమ్లో. అలాగే మనకి ఇప్పుడు చూసుకుంటే ప్రైసింగ్ ఏమంత హై కాదు. ర్యాకెట్స్ మనకి లో రేంజ్ ర్యాకెట్స్ ఉన్నాయి, షటిల్స్ సరిపోతుంది. అండ్ బేసిక్ షూస్ తీసుకున్నా సరిపోతుంది. సో ఎక్కువగా ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ మెయిన్ థింగ్ ఇండోరే కాబట్టి ఎక్కువగా ఇంజురీస్ కూడా ఏం అవ్వవు. సో 4 people అంటే 1 hour చాలా బెస్ట్ గేమ్. అండ్ 4 peopleకి 1 hour 300 అనేది వెరీ రీజనబుల్ ప్రైజే. సో నెక్స్ట్ 5 to 10 yearsలో అది ఇంకా పాపులర్ అవుతుంది అండ్ ఇంకా ఫేమస్ కూడా అవుతుంది బ్యాడ్మింటన్. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు బ్యాడ్మింటన్ని. అండ్ అవైలబిలిటీ ఆఫ్ కోర్ట్స్ కూడా చాలా అయిపోయాయి బెంగళూరులో అండ్ అదర్ సిటీస్లో కూడా. ఈవెన్ టౌన్స్లో కూడా ప్రజెంట్ బుక్ కోర్ట్స్ కూడా బిల్డ్ చేస్తున్నారు. సో రాబోయే 5 to 10 years అయితే బ్యాడ్మింటన్ అనేది ఎక్కువగా ఫేమస్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి బ్యాడ్మింటన్ వల్ల బిజినెస్ ఎలా ఉంటుందో, సో బిజినెస్ని క్యాచ్ చేసుకోవచ్చు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతవరకు ఉంటా, బాయ్.